ప్రస్తుతం శివాజీ ఉన్న ఈ ఫేస్ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? సినిమాలు నుంచి దూరం అయినప్పుడు కూడా నాకు తెలుసు నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్ళింది ప్రజల కోసం, పాలిటిక్స్ కోసం కాదు. బేసిక్గా ఎప్పుడైతే విభజన జరిగిందో అది డెఫినెట్గా నా లైఫ్లో అది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాడెస్ట్ ఇన్సిడెంట్ నాకు. అరే విడిపోతున్నాము ఆ ప్రాంతం. ఎందుకంటే అండి నాయకులందరూ కూడా అంతా హైదరాబాద్ సెంట్రిక్గా పరిపాలన జరిగింది. ఆబ్వియస్గా సహజంగా అలాగనే ఉంటుందేమో అడ్మినిస్ట్రేషన్. అది మంచి ప్లేసు, కూల్గా ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏదొచ్చినా ఈవెన్ ఫిషరీస్ కూడా ఇక్కడే పెట్టేవాడు. ఏది ఉన్నా సరే ఇక్కడే అన్నీ. ఈవెన్ మెట్ కూడా ఈ వర్షపాతం గురించి దీని గురించి చెప్పే సంస్థలు యూ నేమ్ ఇట్, ఎనీ సంస్థలు అన్నీ ఇక్కడే సెంట్రిక్ అయిపోయినాయి. విడిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ ఒట్టి వ్యవసాయధార రాష్ట్రం మాత్రమే. ఇంకెటువంటి పరిశ్రమలు కానీ ఎటువంటి పెద్ద పెద్ద కేంద్ర సంస్థలు కానీ ఉన్నటువంటి ప్రాంతం కాదు. సో నాబోటోడు ఒక క్యాపిటల్ లేనటువంటి ఒక రాష్ట్రంలో, క్యాపిటల్ ఉన్న రాష్ట్రం నుంచి నాబోటోడు హైదరాబాద్కి వచ్చి బతకడానికి ఒక ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాలుగులోకలే కదా, వాళ్ళు ఏమైపోతారు అనే దాని నుంచి నాకు ఒక డీవియేషన్ మొదలైంది నా లైఫ్లో. అలాగే ప్రత్యేక హోదా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే భావం పెరిగిపోయి చిన్నగా పరిశ్రమకు దూరం అవటం మొదలుపెట్టాను. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అర్థమైంది కంప్లీట్గా సినిమాలు ఆగిపోయినాయి, మనకేం రావట్లేదు. కానీ నా మనసు చెప్తుంది ఎప్పటికైనా సరే మన ఎండ్ ప్లేసు మళ్ళా సినిమానే అనేది బలంగా నాకు నా మనసులో ఉంది. అది ఎప్పుడు కూడా నేను సినిమా నుంచి దూరం అయినా ఎప్పుడు అనుకోలేదండి. ఫిజికల్గా దూరం అయ్యాను.